హాయ్ అబ్బా! కేక్ జేయాలంటే చానా కష్టం అనుకుంటా ఉంటారు అందరూ. అయితే ఈ వీడియో చూడండేమే, అరె కేక్ జేయడం ఎంత ఈజీనా అని అంటారు. ఈ స్పాంజ్ కేక్ కోసం ముందుగా 4 గుడ్లు తీసుకొని బీటర్‌తో బాగా బీట్ చేసుకోవాలా. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు షుగర్ పౌడర్ ఏసా బాగా బీట్ చేసుకోవాలా. షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 3/4 కప్ మైదా జల్లించుకుంటూ వేసుకోవాలా. ఇప్పుడు ఈ మైదాని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలా. మరీ ఓవర్‌గా మిక్స్ చేయకూడదు. జస్ట్ మైదా మిక్స్ అయిపోయింది అంటే ఇంక కలపడం ఆపేయండి. కేక్ చేయడానికి కేక్ మోల్డ్ అవసరం లేదు. ఇలాంటి స్టీల్ గిన్నె ఉన్నా పర్వాలేదు. ఈ గిన్నెలో ఆయిల్ అంతా పూసి ఆ బటర్ పేపర్ పెట్టుకోవాలా. కేక్ బ్యాటర్ అంతా ఈ గిన్నెలో వేసినాక ఈ గిన్నెని 3-4 నిమిషాలు టాప్ చేసుకోవాలా. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే బుడస్తాయి. ఇప్పుడు ముందుగా 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్ లో ఈ గిన్నెని పెట్టి 40 to 45 మినిట్స్ సిమ్ లోనే బేక్ చేసుకోవాలా. కేక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గుడ్లు బీట్ చేసుకునే దాంట్లోనే ఉంది కథ అంతా. అలాగే గుడ్లు ఫ్రిడ్జ్ లో నుంచి తీసి డైరెక్ట్ గా యూస్ చేయకూడదు. రూమ్ టెంపరేచర్ లో ఉండాలా. అంతేనబ్బా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఎసెన్స్ లేకుండా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసిన స్పాంజ్ కేక్ రెడీ.